హలో గాయ్స్, నెక్స్ట్ హల్దీ కోసం అయితే టైం ఉందని చెప్పాను కదా. ఇంకా ఖాళీగా ఉంటే మనకైతే మనసున పట్టదు కదా, అందుకే అట్లా బయటకు వచ్చేసి చెట్లు పుట్టలు ఇట్లా బావులు ఇవన్నీ కూడా ఒకసారి చూస్తున్నాం. ఇంకా ఉప్మా అయితే మీకు సరిపోలేదేమో అని చెప్పేసి మళ్ళీ అటుకులు అయితే తీసుకొచ్చి పెట్టింది మా అత్తమ్మ, అవి కూడా తింటున్నాం. ఇంకా వర్షకైతే వర్ష లాంటి చిన్న పాప అయితే దొరికింది. చిన్నప్పుడు వర్ష కూడా సేమ్ ఇట్లనే ఉండేది. ఇంకా చెప్పాలంటే తన పేరు కూడా వర్షనేనంట. ఇంకా వర్ష అయితే కాసేపు ఆ పాపతో అయితే ఎంజాయ్ చేసింది. ఇంకా లక్కీకి అయితే జామకాయలు అంటే ఇష్టం అని చెప్పేసి వాళ్ళ తాత ఎక్కడి నుంచో కోసుకొచ్చారు, అదైతే తినుకుంటూ కూర్చుంది. ఇక బయటకు వచ్చి చూస్తే హల్దీ కోసం డెకరేషన్ చేస్తున్నారు, అది ఇంకా టైం పట్టేలాగా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఊరు మీద పడిపోయినాం. ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ రోడ్డు మీద అయితే ఒక హార్వెస్టర్ ఉంది, ఇప్పుడే పొలం కోసి తీసుకొచ్చినట్టున్నారు. పెళ్లిళ్ళు ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇల్లు మా ఇల్లు అన్ని పక్క లైన్ లోనే ఉన్నాయి కాబట్టి ఇట్లా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాం, ఎండాని కూడా చూసుకోలేదు. ఇక ఇక్కడ ఊళ్ళో అయితే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఈ హనుమాన్ టెంపుల్ వెనకాలే మా ఇల్లు అయితే ఉంటాయి. ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్లి కూర్చున్నాం. మా మరదలేమో బ్యూటీషియన్, ఆమె అయితే శారీ డ్రాపింగ్ చేస్తుంది చూడండి, లక్కీ కూడా హెల్ప్ చేస్తుంది. ఇక మా చిన్నమ్మ చూడండి, మేమందరం వచ్చినామని చెప్పేసి స్ప్రైట్ తెప్పించి పోస్తుంది. అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో సపోటా చెట్టు కూడా ఉంది, కాయలైతే కోసుకొచ్చి ఇచ్చారు చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయో కదా. ఆగండి అట్లనే పోతారా, నెక్స్ట్ అప్డేట్ కోసం వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా.